కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండంలోనికి వచ్చాము. 1వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 1వ వచనము చూడడానికి చాలా చిన్న వచనమే కానీ సముద్రమంత విశాలమైన అంశం అందులో దాగి ఉంది. దానిలో కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు అనగా ఇంకా ఏమీ సృష్టించబడక మునుపు అని అర్థం. ఆది అనేది ఒక ఆరంభాన్ని సూచిస్తుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న ఈ వచనం రాయబడక మునిపే ఇంకొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు ఏమి ఉండెను? వాక్యము ఉండెను. ఇంకా ఈ సృష్టి ప్రారంభించబడక మునిపే ఆదిలో ఏముండెను? వాక్యం ఉండెను. ఆ వాక్యము ఎక్కడ ఉండెను? దేవుని యొద్ద ఉండెను. ఎవరా వాక్యము? ఆ వాక్యమే దేవుడై ఉండెను. అనగా ఆ వాక్యము యేసు ప్రభువే అని మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం స్పష్టంగా తెలియజేస్తుంది. సృష్టి ఇంకా ఆరంభించబడక మునుపే యేసు ప్రభు అక్కడున్నాడు. ఆది యందు ఆయన వాక్యముగా అక్కడున్నాడు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. సృష్టి యావత్తు దేవుని వలన కలిగినది. ఆది యందు దేవుడు. మనము సృష్టిని గురించి ఆలోచించక మునుపు అక్కడ దేవుని గురించి ఆలోచించాలి. ఆది యందు సృష్టి కాదు, ఆది యందు దేవుడు. దేవుని తరువాతనే సృష్టి ఆరంభమైంది. సృష్టిలో నుండి దేవుని వెతకడం కాదు, దేవుడు చేసిన సృష్టిని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆదికాండం అనేది 1వ అధ్యాయము సృష్టిని గురించి మాత్రమే చెప్పిన అధ్యాయం కాదు, సృష్టికర్తను గురించి చెప్పే అధ్యాయం ఇది. జెనసిస్ 1 అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద క్రియేషన్, ఇట్ ఈస్ అబౌట్ ద క్రియేటర్. సృష్టికర్తను గురించి మనకు జ్ఞాపకం చేసే అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో ఒక విశేషమైన విషయం ఏంటంటే, దేవుడు అన్న పదం 32 సార్లు ఉంటుంది మీకు అందులో. ఒక్కొక్క తర్జుమాలో 1-2 అటు ఇటు కావచ్చేమో. దేవుడు 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 అన్న పదము ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు ఉంటుంది? 32 సార్లు ఉంటుంది. అంటే దేవుని యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఆది అనగా ఇంకా ఏమీ సృష్టింపబడక మునిపే దేవుడు ఉన్నాడు. దేవుడు ఆరంభము లేనివాడు, ఆది నుండి ఉన్నవాడు. సృష్టికి ఒక ఆరంభం ఉంది, కానీ దేవునికి ఆరంభం అనేది లేదు, అంతం అనేది లేదు. సృష్టి కంటే ముందున్నవాడు దేవుడు అని మొదట మనం గ్రహించాలి. ఆ ముందున్నది ఎవరు అనంటే త్రిత్వమై ఉన్న దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు ఆది నుండి ఉన్నాడు. ఈ సృష్టి యావత్తును ఆ త్రియేక దేవుడే కలుగజేశాడు. ఇక ఒక్కొక్క పదాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆది యందు అన్న పదాన్ని మీరు బాగా గమనిస్తే ఇంగ్లీష్ తర్జుమాలోకి వచ్చేసరికి ఇన్ ద బిగినింగ్ అని అంటారు. ద అనే ఆర్టికల్ లేదు యాక్చువల్లీ. ఇన్ బిగినింగ్, ఆది యందు అని. ఇక్కడ ఆది యందు అన్నదానికి 2 అర్థాలు. ఒకటి, అన్నిటికంటే ముందు అనే అర్థం ఇవ్వబడింది. రెండవది, ఆది అనే దాంట్లో అని అర్థం. ఆది యందు అని. వీరి యందు అనంటే వాళ్ళలో అని అర్థం. ఎలాగో ఆది యందు అనగా ఆది అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. రైట్. నేనే ఆదియు అంతమునై ఉన్నాను. ఆది అనే పేరు ఎవరికి పెట్టబడింది?
యేసు ప్రభువుకి పెట్టబడిన పేరు. నేను మొదటి వాడను కడపటి వాడను, నేనే ఆదియు అంతమునై ఉన్నాను. ఆది అనే టైటిల్ యేసు ప్రభువుకు వర్తిస్తుంది. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే, ఆది అన్న ప్లేస్లో ఒకవేళ మీరు యేసుని అక్కడ అమర్చినట్లయితే, ఈ సృష్టి యావత్తు ఎవరి అందరూ సృజింపబడెను? యేసులో సృజింపబడెను. మీరు ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి తప్పకుండా దేవుని కృప కావాలి, దేవుని జ్ఞానం కావాలి. ఏదైనా ఒక వస్తువును ఒక ప్లేస్లో పెట్టాలంటే దానికి స్థలం కావాలి ఫస్ట్. ఈ సృష్టి యావత్తును దేవుడు కలుగజేయాలంటే అంతకు మునుపు టైం, మ్యాటర్, స్పేస్ 3 లేవు. దేని గురించైనా మనం వివరించాలంటే ఈ 3 అవసరం: టైం, మ్యాటర్ అండ్ స్పేస్. అంటే అర్థం ఏంటంటే, ఏ విషయాన్ని గురించైనా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఇది ఎప్పుడు జరిగింది, ఏమి జరిగింది, దాన్ని ఎక్కడ జరిగింది అనే విషయాల. ఏ చిన్న వస్తువు గురించైనా చెప్పండి, ఆ వస్తువు యొక్క స్థలం ఏంటి, ఎప్పుడు జరిగింది, ఆ వస్తువు ఏంటి. ఆ 3 ఆన్సర్స్ లేకపోతే దేన్ని వివరించలేం మనం. ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి చెప్పామనుకోండి, ఆ వ్యక్తి ఎవరు, ఏం పదార్థం, ఏ స్థలమందు ఈ సంఘటన జరిగింది, ఎప్పుడు జరిగింది. ఈ 3 అవసరం: టైం, మ్యాటర్, స్పేస్. దేవుడు ఈ సృష్టిని చేయక మునుపు టైం లేదు, మ్యాటర్ లేదు, స్పేస్ లేదు. దేవుడు సృష్టి ఆరంభించక మునుపు ఎన్ని సంవత్సరాల నుండి జీవిస్తున్నాడు? కెన్ యూ క్యాల్కులేట్ టైం? అప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. సమయం అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారు? అంటే అంతకు మునుపు టైం అనేది లేదు. దేవుడు ఒక్కడే నివాసం ఉంటున్నప్పుడు టైం అనేది లేదు. ఇన్ని సంవత్సరాలు అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. దెర్ వాజ్ నో టైం. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈ ఊర్లో ఉన్నాడు, ఈ ప్లేస్లో ఉన్నాడు, స్పేస్ కూడా లేదు. ఆయన ఎక్కడున్నాడో మనకు గ్రహించలేము. ఆయనని ఎవరినో సమీపించరాని తేజస్సులో అప్పుడు ఏమీ లేదు. ఆయన ఎక్కడున్నాడో ఆ స్పేస్ ఏంటో దాన్ని డిఫైన్ చేయలేము. ఆయన పదార్థం ఏంటి, ఏం పదార్థం ఆయనది? యాటమ్సా, మాలిక్యూల్సా, ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, ఏ పదార్థంలో ఉన్నాడు ఆయన అంటే మ్యాటర్ అనేది, పదార్థం అనేది కూడా వివరించలేం దేవునిని. టైం, మ్యాటర్, స్పేస్ అనేవి ఇంకా సృష్టింపబడక మునిపే దేవుడు ఉన్నాడు. అయితే టైం, మ్యాటర్, స్పేస్ ఈ 3ని సృష్టించాలంటే ఆయనకు ఒక స్పేస్ కావాలి, ఒక స్థలం కావాలి. ఆ స్థలం ఎవరు కాదు, యేసే ఒక స్థలముగా మన కొరకు అమర్చబడ్డాడు. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోండి. ఆది యందు అంతా సృష్టింపబడింది. ఆది అనగా యేసు ప్రభు అని మనం అనుకుంటే, సకల సృష్టి అంతా ఎవరిలో సృజింపబడెను? యేసులో అనగా ఆయనలో నుండి వచ్చిన అద్భుతమైన శక్తి, ఆ శక్తిలో నుండే ఈ సృష్టి యావత్తు ఉద్భవించింది. ఈ సృష్టి యావత్తు ఆయనలో రూపింపబడింది. మీరు ఇంకా కాస్త అర్థం కావడానికి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి. ఏలయనగా ఆకాశమందున్నవన్నీయు భూమి అందున్నవనియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఎవరి యందు? ఎవరిని గురించి మాట్లాడుతున్నది ఈ వచనము? యేసు ప్రభువుని గురించి మాట్లాడుతుంది. మీరు ఇంకా కాస్త ముందుకు వెళ్తే 15వ వచనం నుండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవియు అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఎక్కడ, ఏ ప్లేస్లో ఈ సృష్టి అంతా జరిగింది? ఏ ఊర్లో జరిగింది? భూమి, ఆకాశము, వాటిలో ఉన్న సమస్తము ఆయన యందు. యేసు గూర్చి చెప్పేదే ఆది కాండం. ఆది అంటే ఆదిని గూర్చి మాత్రమే కాదు, ఆది అందున్న దేవుని గూర్చి చెప్పే గ్రంథమే ఆది కాండం. అంటే ఆది కాండానికి యేసు కాండం అని కూడా పేరు పెట్టుకోవచ్చు.
యేసును గురించి మనకు చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఆదికాండం. వింటున్నారా? ఈ సృష్టిని చేయడానికి ఒక స్థలం కావాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఒక స్థలం ఎలా కావాలో ఈ సృష్టిని చేయడానికి ఒక స్థలం కావాలి. ఆ స్థలం ఎవరో కాదు, యేసయ్యనే. యేసునందు ఈ సకల సృష్టి సృజింపబడెను, ఆయన యందు సృజింపబడెను. మీరు ఇంకా ఆ కింది వచనాలన్నీ చూస్తే ఎందుకు సృజింపబడెను అనేది కూడా ఆన్సర్ మనకి ఇవ్వబడింది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో. ఆది ఎవరై ఉన్నారు? ఆది అయి ఉండి ఆది యందు సకల సృష్టిని చేసిన వాడు. సర్వము ఆయనను బట్టి, ఆయన కొరకు, ఆయనలో సృజింపబడెను. ఆయన లేకుండా ఏది జరగలేదు. సో కంప్లీట్ క్రియేషన్ అంతా క్రీస్తు కొరకు. సో క్రియేషన్ గురించి మనం ధ్యానించక మునుపు, సృష్టిని గురించి మనం ధ్యానించక మునుపు సృష్టికర్త ఎవరో మొదటగా అవగాహన రావాలి. సృష్టికర్త అయిన దేవుడు తన కొరకు ఈ సృష్టిని చేస్తున్నాడు. ఆయన యొక్క అద్భుతమైన శక్తి ద్వారా ఈ సృష్టిని చేస్తున్నాడు. ఆయనలో ఈ సృష్టిని చేస్తున్నాడు. ఎందుకొరకు చేస్తున్నాడు? ఏంటంటే ఇది ఆయన కొరకు అన్న మాట రాయబడింది. ఆయనను బట్టి, ఆయన వలన, ఆయనలో. ఈ పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసు యొక్క దైవత్వాన్ని కూడా ఈ వచనాలు రుజువు చేస్తాయి. సరే, ఇక ఆది అందు అన్న ఒక పదం మనకు అర్థమైంది. ఆది అందు అనగా ఇంకా భూమి ఆకాశములు సృజింపబడక మునుపు, ఇంకా పరలోకం అనే ప్లేస్ కూడా లేదు, దేవదూతలు లేరు, ఏవి సృజింపబడకును. ఆకాశం అందున్నవే కానీ, భూమి అందున్నవే కానీ ఏవి ఇంకా సృష్టింపబడక మునిపే దేవుడున్నాడు. మనము ఆరాధించే దేవుడు మనుషులు చేసిన దేవుడు కాదు. మనుషులను చేసిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. సృష్టి కల్పించిన దేవుని కాదు మనం ఆరాధించేది. సృష్టిని కల్పించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, సృష్టికర్తను ఆరాధిస్తున్నాం. అందుకొరకే బైబిల్ దేవుడు నిజమైన దేవుడని మనము సాక్ష్యం చెప్పగలుగుతున్నాం. ఆయన సృష్టి కంటే ముందున్నవాడు, ఆయన సృజింపబడినవాడు కాదు. మానవుల చేత ఒక బొమ్మలాగా తయారు చేయబడిన దేవుడు కాదు. ఆయన మానవున్నే తయారు చేసిన దేవుడు. ఆయనను గురించి మనం ఈ గ్రంథంలో నేర్చుకోబోతున్నాం. ఓకే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు, రెండవ పదం ఏంటి తెలుగులో? దేవుడు. ఓకే, హిబ్రూలోనికి వస్తే అక్కడ బెరెషిత్ బరా అంటే ఆది యందు సృజించను అన్న పదం సెకండ్ వర్డ్ వస్తుంది. మనం తెలుగు బైబిల్లో ఉన్న ఈ సీక్వెన్స్నే ఫాలో అవుదాం. ఆది యందు రెండవ పదము దేవుడు అన్న పదం. దేవుడు అన్న ఈ పదము హెబ్రీ భాషలో ఎలోహీమ్ అనే పదం వాడబడింది. హెబ్రీ భాషలో ఎలోహ్ అనగా దేవుడు, ఎలోహీమ్ అనగా బహువచనం, దేవుళ్ళు అని అర్థం. ఈ వచనము మనకు ఒక్క దేవుడా, ఇద్దరా, ముగ్గురా, ఎంతమంది దేవుళ్ళో మనకు తెలియజేసే వచనం ఇది. ఎలోహీమ్ అనగా దేవుళ్ళు అనే బహువచనం ఇవ్వబడింది అక్కడ. ఇదే పదము ఈ అధ్యాయంలో 32 సార్లు ఉపయోగించబడింది. సృష్టికర్త అయిన దేవునికి ఈ పదము వాడబడింది. అయితే ఈ పదము అక్కడక్కడ అన్య దేవతలను గురించి మాట్లాడేటప్పుడు కూడా, ఇతర దేవుళ్ళు అనే పదం వచ్చినప్పుడు కూడా ఎలోహిమ్ అన్న పదం వాడబడింది. గాడ్, GOD, గాడ్, ఎస్ పెడితే ఏమవుతుంది? గాడ్స్, దేవుళ్ళు బహువచనం అయిపోతుంది. ఎలోహిమ్ అనేది బహువచనం. మరి దేవుడు ఒకడి కంటే ఎక్కువ మంది ఉన్నారా? ఎలోహిమ్ అనే ఈ పదాన్ని బహువచనంగా వ్రాయబడింది కనుక దేవుడు బహువచనంలో ఉన్నాడా? ఎలా అర్థం చేసుకోవాలి ఆ వచనాన్ని, ఆ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే హిబ్రూలో గ్రామర్ కూడా చాలా ఇంపార్టెంట్. వ్యాకరణము అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ వచనము యూదులకు కూడా అంత స్పష్టంగా అర్థం కాలేదట. ఎందుకు అనంటే మామూలుగా చూస్తే గ్రామటికల్ ఎర్రర్ లాగా కనబడుతుంది, వ్యాకరణ దోషం ఉన్నట్టు కనబడుతుంది ఈ వచనం. ఎలాగంటే ఆది అందు, ఒకవేళ అక్షరాల దాన్ని తర్జుమా చేస్తే, ఆది అందు దేవుళ్ళు భూమి ఆకాశమును సృజించాడు. ఏం లోపం కనబడింది మీకు ఈ సెంటెన్స్లో?
ఆది అందు దేవుళ్ళు భూమి ఆకాశములను సృజించాడు. మీకు ఆ సెంటెన్స్లో ఏ వ్యాకరణ దోషం కనబడింది? సృజించిరి అనే పదం రావాలి. అంటే క్రియాపదం వర్బ్ కూడా ప్లూరల్గా ఉండాలి. ఓకే, కొంచెం గ్రామర్, తెలుగు గ్రామర్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఏదో ఒక గ్రామర్ పరిచయం అయితే ఈ పదాలు అర్థమవుతాయి. దేవుళ్ళు అని మనం వాడినప్పుడు వారు చేసిన పని కూడా బహువచనం రావాలి. చేశాడు కాదు, చేశారు బహువచనం రావాలి. అయితే హిబ్రూలో చేశాడు అని ఏకవచనంలో ఉంది. ఆది అందు ఎలోహిం ఈ సృష్టిని చేశాడు. డూడ్ అంటే అక్కడ ఏకవచనం. మరి ఇప్పుడు ఎలోహిం బహువచనమా ఏకవచనంలాగా తీసుకోవాలా? ఏకత్వంలో బహుళత్వం అని అర్థం. అదే త్రిత్వం. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే సకల సృష్టిని చేశాడు. కానీ ఆ ఒక్కడిలో బహువచనం ఉంది మరలా. అదే త్రిత్వము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఎప్పటి నుండి ఉన్నారు వీళ్ళు? ఆది నుండి ఉన్నవారు. వీరు మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు. యేసు ప్రభు ఎప్పటి దేవుడు అండి? 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అంటారు తెలియని వాళ్ళు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదికి శరీరధారిగా వచ్చాడు, కానీ అంత మునుపు లేడని కాదు. ఆది నుండి ఉన్నవాడు ఆది కాండంలో కూడా ఉన్నాడు. అబ్రహాము కూడా ఆయనను చూశాడు. అదే యేసు ప్రభు చెప్తుంటే అర్థం కాలేదు ఆనాటి యూదులకు. 50 ఏళ్ళు లేవు నీకు, అబ్రహాము చూసావా అంటే అబ్రహాం కంటే ముందున్నవాడిని నేను. అబ్రహాం కంటే ముందు కాదు, ఈ సృష్టి చేయబడక మునిపే ఉన్నవాడిని. ఆది నుండి ఉన్నవాడు. సో త్రిత్వమై ఉన్న దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కలిపే ఎలోహిం బహువచనం. కానీ దేవుళ్ళు అని ఎక్కడ బైబిల్లో వాడబడలేదు. బహువచనంగా మనం దేవుణ్ణి ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారని నమ్మడం కాదు. ఒక్క దేవునిలోనే 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. దీని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో నేను ఆల్రెడీ వివరించాను. అది ఎవరైనా వినకపోతే మరలా వీడియో యూట్యూబ్లో ఉంది, దాన్ని దయచేసి వినాలని కోరుచున్నాను. మంచిది. ఇప్పుడు ఆది యందు దేవుడు, బైబిల్ అంతా దేవుని గురించే, ఎలోహిం గురించే. ఈ అధ్యాయంలో 32 సార్లు ఎలోహిం ఎలోహిం అని దేవుడు అనే పదము వాడాడు అని అంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం గ్రహించాలి. సో బైబిల్ ఈజ్ అబౌట్ గాడ్ అండ్ హిస్ పీపుల్. ఆయన ప్రజలను గూర్చి, ఆయనను గూర్చి రాయబడిన గ్రంథమే. ఆది అందు దేవుడు. ఇక తర్వాత పదం భూమి ఆకాశములను. భూమి ఆకాశములను అనే పదం లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఆకాశములను మరియు భూమిని ఆయన సృజించెను. మీరు ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్. హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఒకవేళ హిబ్రూలో మనం గమనించినట్లయితే బెరేషిత్ బరా, బరా అంటే క్రియేటెడ్. బెరేషిత్ బరా ఎలోహిం అనగా దేవుడు. హషామయీం, హషామయీం అంటే ఆకాశములను. ఇం అనే పదం ఎప్పుడైతే హెబ్రీ భాషలో వస్తుందో అది బహువచనం. హషామయీం అంటే ఆకాశములను బహువచనం. హషామయీం వాయట్ అంటే అండ్ మరియు అనే పదం మనకు తెలుగులో కలిపి తర్జుమా చేయబడింది. భూమి ఆకాశములను అంటే ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఎలా చేయాలంటే ఆకాశములను మరియు భూమిని. హషామయీం వాయట్ హా అరెడ్స్. హా అరెడ్స్ అంటే భూమిని అని. సో హషామయీం అంటే ఫస్ట్ ఆకాశములను. ఆకాశమువా ఆకాశములువా, అక్కడ కూడా బహువచనం. సో గ్రామర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. బైబిల్లో ఆకాశమును గురించి ఎప్పుడు చెప్పినా బహువచనాలే వాడబడ్డాయి. హషామయీం అంటే బహువచనం. హెవెన్స్ అంటే ఆకాశములు అని. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? కొందరు 7 ఆకాశాలు ఉన్నాయి అంటారు. 7 ఆకాశాలు అనేది బైబిల్లో ఎక్కడా మెన్షన్ చేయబడలేదు. కానీ 3 ఆకాశాలు మాత్రం మనకు బైబిల్లో మెన్షన్ చేయబడ్డాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట
మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేనెరగను. అది దేవుడు. ఆయన ఎక్కడికి కొనిపోబడ్డాడు? మూడవ ఆకాశమునకు కొనిపోబడ్డాడు. అంటే ఈ వచనాన్ని బట్టి మనకు ఎన్ని ఆకాశాలు ఉన్నాయని తెలుస్తున్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి. హషామయీం అంటే ఆకాశములను దేవుడు మొదట కలుగజేశాడు. అయితే ఒకేసారి 3 ఆకాశాలను కూడా చేయలేదు. వింటున్నారా? ఫస్ట్ ఒక ఆకాశాన్ని చేశాడు, ఆ తరువాత 2 ఆకాశాలను చేశాడు. ఫస్ట్ ఒక ఆకాశమును, దాని కింద ఆకాశమును దేవుడు చేశాడు. ఆకాశములను 7 ఆకాశాలని కొంతమంది బోధకులు కూడా బోధించడం విన్నాను. 7 ఆకాశాలు అనేది బిబ్లికల్ కాదు, బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. 7 ఆకాశాలు అనేది ఖురాన్లో రాసుకున్నారు. ఖురాన్లో 41 సూర 12వ ఆయతులో 7 ఆకాశాలు ఉన్నాయని దాంట్లో కూడా మెన్షన్ చేసుకున్నారు. హిందూ పురాణాల్లో కూడా 7 స్వర్గలోకాలు, 7 కింద నరకలోకాలు, పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు ఉన్నాయి. దాంట్లో లోకాల పేర్లు ఉంటాయి. భూలోక, నెక్స్ట్ భువర్లోక అని, ఇలా కొన్ని 7 లోకాలు పైన, 7 లోకాలు కింద. సో బైబిల్ కాన్సెప్ట్ ప్రకారం 3 ఆకాశాలు మాత్రమే ఉన్నాయి. సో బైబిల్ ఏం చెప్తుందో మన విశ్వాసం ఆధారపడింది బైబిల్ మీదనే కానీ వేరే ఇతర గ్రంథాల మీద కాదు. సో 3 ఆకాశాలలో ఒకేసారి 3 ఆకాశాలు సృజింపబడలేదు. ఫస్ట్ ఒక ఆకాశము సృజింపబడింది. ఆకాశములను దేవుడు అన్నప్పుడు ఫస్ట్ ఒక ఆకాశం చేయబడిన తర్వాత అది 3వ ఆకాశము, మరియు బహుశా 2వ ఆకాశం కూడా అప్పుడే సృజింపబడి ఉంటుంది. ఆకాశములను అన్నాడు కాబట్టి 3వ ఆకాశము, దాని కింద 2వ ఆకాశం. ఈ 2 ఎప్పుడు చేయబడ్డాయి? ఆది అనే సమయంలో. అయితే ఆకాశములను మరియు భూమిని, మనకు ఆ వచనం చదువుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే భూమి ఆకాశం 2 ఒకేసారి చేశాడా? ఒకదానికి మధ్య సమయం, కాలం ఏమైనా గ్యాప్ ఉందా? ఆ వచనం చదువుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఆయన భూమి ఆకాశములను సృజించాను, కలుగును గాక అంటే భూమి ఆకాశాలు వెంటనే కలిగిపోయాయా? అలాగే అనిపించిందా? వింటున్నారా? అర్థమవుతుందా? ఆకాశములను దేవుడు కలుగజేసి వెంటనే భూమిని చేశాడా? ఆ వచనాన్ని చూస్తుంటే వెంటనే చేశాడేమో అనిపిస్తుంది, కానీ వెంటనే చేయలేదు. మధ్యలో చాలా సంవత్సరాల కాలము గ్యాప్ ఉన్నది. పైన 2 ఆకాశాలు చేసిన తరువాత భూమిని వెంటనే చేయలేదు దేవుడు. దాని మధ్యలో ఇంకా కొన్ని చరిత్రలు మనం జోడించాలి. ఆకాశములను దేవుడు చేసిన తరువాత భూమిని చేయక మునుపు దేవదూతలను సృజించాడు. దేవదూతలు కూడా సృజింపబడిన వారే. వారు దేవుళ్లాగా ఆది అంతం లేని వారు కాదు. దేవదూతలు కూడా దేవుని చేత సృజింపబడిన వారు. ఎప్పుడు సృజింపబడ్డారు? ఆదికాండం 1వ అధ్యాయములో దేవదూతల యొక్క సృష్టిని గురించి రాయబడలేదు. మరి ఎప్పుడు సృజింపబడ్డారు వాళ్ళు? ఆదికాండం 1వ చాప్టర్ కన్నా ముందు ఎప్పుడో జరగాలి. దేవదూతలు సృజింపబడిన ఆ సమయమును మనము ఈ సృష్టి కార్యక్రమంలో ఎక్కడ టైం లైన్లో వాళ్ళని పెట్టవచ్చు? మనం ఆకాశములను చేసిన తర్వాతనే కదా. ఇప్పుడు దేవదూతలను సృష్టించాడు అని ముందే చెప్పుకున్నాం అనుకోండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కంటే ముందే దేవదూతలను సృజించాడు అని మనం చెప్తే, మరి దేవదూతలు ఎక్కడున్నారు? ఆ స్పేస్ అనేది ఆల్రెడీ ముందే ఉన్నట్టు అయిపోతుంది. అర్థమవుతుందా? 3వ ఆకాశములో దేవదూతలు ఉంటారు. దేవదూతలను సృజింపక మునిపే 3వ ఆకాశాన్ని దేవుడు చేశాడు. ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత ఏదైనా తోటం చేయలేదు దేవుడు. ఆదాము అవ్వలు నివాసం ఉండడానికి ఒక ప్లేస్ కావాలి. ప్లేస్ ఫస్ట్ చేసి తర్వాత మనుషులను చేసినట్టు దూతలు నివాసం ఉండడానికి 3వ ఆకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశములు చేయబడిన తరువాత వెంటనే భూమిని చేయకుండా అక్కడ కోటాను కోట్ల దూతలను, కెరూబులను, శరాపులను దేవుడు చేసి ఆకాశంలో పరలోకము అనే ఒక స్పెషల్ ప్లేస్ని దేవుడు డిజైన్ చేశాడు. అక్కడ అత్యున్నత సింహాసనాన్ని వేసుకొని కూర్చున్నాడు. నిజానికి దేవుని ఒరిజినల్ ప్లేస్ అది కాదు.
అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండి వేలాది కోటాను కోట్ల దూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న ప్లేస్ కూడా దేవుని పరిపూర్ణ మహిమలో ఉండే స్థలం కాదు. అంతకన్నా మహిమ కలిగిన స్థలం ఆయనది. ఎవరునూ సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు. అంటే ఒక దూత కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశము లేదు. అది దేవుని ఒరిజినల్ ప్లేస్. ఆ ఒరిజినల్ ప్లేస్ నుండి ఆయన తన మహిమను కొంచెం తగ్గించుకొని 3వ ఆకాశంలో ఒక పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరలోక రాజ్యంలో ఒక సింహాసనం వేసుకొని కూర్చొని కోటాను కోట్ల దూతలను సృష్టించి ఆ దూతల చేత ఆయన పొగడబడుతూ ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఆయన సృష్టి యొక్క ప్రణాళికను చూస్తూ ఉండండి, గమనించండి. ఆకాశములు, తర్వాత దూతలను సృజించారు. సృజించిన తరువాతనే భూమి సృష్టింపబడింది అని ఎందుకు చెప్తున్నానంటే, భూమిని సృష్టించేటప్పటికే ఎవరున్నారు? దూతలున్నారు. యోబు గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనం నుండి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? చాలు. దేవుడు యోబుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోబు, భూమికి నేను పునాది వేసినప్పుడు, అంటే భూమిని సృష్టించడం ప్రారంభించినప్పుడు నీవు ఉన్నావా? నేను జ్ఞానిని, నేను పరిశుద్ధుని అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు సృష్టి ఆరంభం నుండి ఉన్నవాడవా? భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు నువ్వు లేనేలేవు సృష్టిలో. భూమికి పునాది వేసినప్పుడు నీవు ఉన్నావా అని చెప్పుకుంటూ పునాది వేసేటప్పుడు జరిగిన సందర్భాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ దేవుడే స్వయంగా. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్నడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఇక్కడ 7వ వచనం చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, ఉదయ నక్షత్రములు అంటే దేవదూతలకు ఇవ్వబడిన ఒక టైటిల్. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? మూలరాయి వేసేటప్పుడు దేవదూతలందరూ జయధ్వనులు చేశారట. భూమిని సృష్టించబోయే ముందు అన్యజనులు సహజంగా భూమి పూజ అంటారు. ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు మూలరాయి వేస్తారు, పని ప్రారంభం చేస్తుంటారు. ఈ భూమిని చేసేటప్పుడట పరలోకమంతా ఆనందించిందట. ఎందుకు అనంటే దేవుని సృష్టి అంతట్లో భూమి చాలా ప్రత్యేకమైన పాత్ర వహిస్తుంది. కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుని ప్రణాళికలో భూమి అనేది ఒక ప్రత్యేకమైన స్థానం. భూమి మీదనున్న మానవుడు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వాడు. అది ముందు ముందు మనం నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసిన గొప్ప సంఘటన ఎప్పుడు జరిగింది ఇది అనంటే, భూమికి నేను పునాది వేసినప్పుడు, దానికి మూలరాయి వేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడిరి. దేవదూతలందరూ ఆనందించారంటే భూమిని చేసే టైంకి ఎవరున్నారు అక్కడ? దేవదూతలు ఉన్నారు. మరి వాళ్ళు ఎప్పుడు సృష్టింపబడ్డారు? ఆకాశం చేయబడిన తర్వాతనే కదా. ఆకాశములను చేసిన తర్వాత, దూతలను చేసిన తర్వాత దేవుడు ఒక టైం పెట్టుకొని భూమికి పునాది వేసి, అంటే భూమి ఆకాశములను సృజించనన్న దగ్గర ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉందో మనకు తెలియదు. ఆకాశములు 2 చేసిన తర్వాత భూమి చేయబడింది. ఆ తర్వాత దేవుడు భూమిని కలుగజేశాడు. శూన్యములో అది వ్రేలాడదీశాను. ఎలా తయారు చేశాడు ఇదంతా యోబు గ్రంథంలో మనం ధ్యానించాం. నేను మరలా దాన్ని వివరించట్లేదు. ఓకే, ఇప్పుడు ఆదికాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలోకి వద్దాం. మరొకసారి ఆ వచనాన్ని చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను ఏమి చేశాను? సృజించెను. క్రియేటెడ్. దేవుడే వీటిని సృష్టించాడు అని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటంటే నాస్తిక పరిణామ సిద్ధాంతం తప్పు అని బైబిల్ స్పష్టంగా ఖండిస్తుంది.
ఈ సృష్టి యావత్తు దానంతట అదే వచ్చింది కాదు. ఇప్పుడు పిల్లలకు నేర్పించే పాఠాలు 100% తప్పు. రుజువు చేయబడని సిద్ధాంతాలను నేర్పిస్తున్నారు. దేవుడు లేకుండానే ఈ సృష్టి దానంతట అదే వచ్చిందంట. ఒక పేలుడు జరిగింది, ఆ పేలుడులో నుండి డస్ట్ పార్టికల్స్ వచ్చాయి, ఆ పార్టికల్స్ పెద్దగా గ్రహాలు ఏర్పడ్డాయి, గ్రహాల్లో నుండి భూమి వచ్చింది, భూమి లోపల జీవరాశులన్నీ వచ్చాయి. కాలం దాటుతున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఒక రూపం నుండి ఇంకొక రూపానికి మారుతూ లాస్ట్ కోతి వచ్చింది, కోతి నుండి మానవుడు వచ్చాడు, మానవుడు తర్వాత ఏమవుతాడో తెలియదు. ఇక్కడ దాకా వచ్చి ఆపేశారు మరి స్టోరీ. దీని తర్వాత ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. ఇలా చెప్పుకుంటూ స్టోరీలు వచ్చాయంటే దేవుడు లేడు అనే వాదించేవారు, దేవుడు లేకుండానే ఈ సృష్టి వచ్చిందని నమ్ముతున్నవారు బుద్ధిహీనులు అని దేవుని వాక్యం చెప్తుంది. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన క్రియేటర్. మనం ఆరాధిస్తున్నది ఎవరిని అంటే సృష్టికర్తను. ఇక్కడ ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన ఒకటి భారతదేశాన్నే సృష్టించాడా, సకల సృష్టిని సృష్టించాడా? దేవుడు అన్నవాడు సృష్టికర్త అని మనం పిలుస్తున్నాం, క్రియేటర్. ఆయననే సృజించను అంటున్నాం. ఆకాశములను, భూమిని, వాటిలో ఉన్న సమస్తమును కలుగజేసిన వాడు దేవుడే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఇండియా దేవుడు, అమెరికా దేవుడు, పాకిస్తాన్ దేవుడు, ఆఫ్ఘనిస్తాన్ దేవుడు అని ఒక్కొక్క దేశానికి మనం దేవుని ఆ ప్రాంతానికి వర్తింపజేస్తామా? దేవుడు అన్న పదానికి అర్థమే విశ్వమంతటిని సృష్టించిన వాడు అని అర్థం. భారతదేశంలో ఇంకా చాలామంది అజ్ఞానంలోనే బ్రతుకుతున్నారు. మన ఇండియా దేవుడు, ఇండియా దేవుడు, ఇండియా దేవుడు కాదు నాయన. దేవుడు అంటే ప్రపంచమంతటికి దేవుడు. ఒక దేశానికి మాత్రమే దేవుడు అని అంటున్నావంటే ఈ భూమి అంతటిని కొన్ని కోట్ల దేవుళ్ళు తయారు చేశారని ఒప్పుకుంటున్నారనమాట వాళ్ళు. అమెరికాను ఒక దేవుడు చేశాడు, పాకిస్తాన్ ఒక దేవుడు చేశాడు, ఇండియాను ఒక దేవుడు చేశాడు. మా ఇండియాలో కూడా మళ్ళీ ప్రాంతీయ దేవతలు ఉంటాయి, కుల దేవతలు ఉంటాయి. అంటే ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క దేవుడు ఒక దేవత చేశాడా? క్రియేషన్. అందుకొరకే నేను మిమ్మల్ని అడిగి, నేను ఇంతకుమునుపు చెప్పాను, సృష్టి ఎలా వచ్చిందో మీరు ఇతరులను అడగండి, ఏం సమాధానం ఇస్తారో క్లారిటీ లేదు ఎవరికి. బైబిల్ ఇచ్చినంత స్పష్టమైన జవాబు ఏ ఇతర గ్రంథాలు మీకు ఇవ్వవు. సృష్టికర్త లోకానికి అర్థం కాలేదు. దేవుడు అనగా సృష్టికర్త కేవలం ఒక వర్గానికి, ఒక దేశానికి సృష్టించిన సృష్టికర్త కాదు, విశ్వమంతటిని చేసిన వాడే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఇండియా, పాకిస్తాన్, అమెరికా దేవుడు కాదు, విశ్వాన్నంతటిని సృష్టించిన గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సో ఎవరైనా యేసు ప్రభు అమెరికా దేవుడు అంటే అవునానండి, అమెరికా దేవుడు, ఇండియా దేవుడు, పాకిస్తాన్ దేవుడు, ప్రపంచం అంతటికి దేవుడు ఆయన్నే. ఏ దేశానికి వెళ్ళినా ఆయన్నే దేవుడు. ఇక్కడ ఉన్న దేశం ఆ వేరే దేశానికి వెళ్తే వర్తింపదు, పనిచేయదు. మా మధ్యలో ఒక ఆయన అన్నాడు, పెద్ద దుమారం లేపాడు, ఇండియాలో ఉన్న సిమ్ అమెరికాలో పనిచేయదు, అమెరికా సిమ్ ఇక్కడ పనిచేయదని సిమ్ములతో పోల్చాడు దేవుణ్ణి. అంటే ఎంత అజ్ఞానం! దేవుని యొక్క ఆ గొప్ప శక్తిని, సార్వభౌమత్వాన్ని ఒక చిన్న సిమ్తో పోల్చి దేవుడు ఒక ప్రాంతానికి మాత్రమే పనిచేస్తాడు, ఇంకో ప్రాంతంలో పని చేయడు. అది ఎంత అజ్ఞానం! దేవుని గురించి వారికి తెలిసింది అంతే. అది అమాయకత్వం అనుకోవాలో, అజ్ఞానం అనుకోవాలో. మనం ఆరాధిస్తున్న దేవుడు విశ్వాన్ని సృజించిన దేవుడు. ఆయన్నే సృజించెను. దానంతటా అది ఏది రాలేదు, సమస్తమును ఆయన సృజించెను. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే హీబ్రూ వర్డ్ బరా అన్న పదం ఏంటంటే శూన్యములో నుండి సృజించుట. మానవుడు చాలా వస్తువులను తయారు చేయగలడు. మానవుడు ఏ కొత్త వస్తువు తయారు చేయాలన్నా ఆల్రెడీ ప్రకృతిలోనున్న కొన్ని పదార్థాలను ఉపయోగించుకొని చేయాలి. కానీ శూన్యంలో నుండి, ఖాళీగా ఏమి లేని ప్లేస్లో నుండి ఏదైనా కొత్త వస్తువు తయారు చేయగలడా మనిషి? ఇంపాసిబుల్. మనకు ఈ దేవుని మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు, ఈ ఒక్క వచనం చాలండి మనిషికి అర్థం కావడానికి. దేవుడు రోమా పత్రిక, అసలు ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో కొన్ని వచనాలు చూద్దాం. రోమా పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము విశ్వసించిన దేవుడు ఎవరు? తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఏమి లేదు సృష్టిలో, కలుగునుగాక. నిజంగానే భూమి కలుగునుగాక అనగానే భూమి కలిగింది. ఉన్నట్టుగా పిలిచేవాడు. ఇంకా కాస్త వివరంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
3వ వచనం చూడండి. హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములను దేవుని వాక్యము వలన నిర్మాణమైనవిను అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. మనం ఏమి గ్రహించుకొనుచున్నాము? ఈ సృష్టింపబడినది ఏది కూడా ముందున్న పదార్థముల నుండి వచ్చినది కాదు. మీరు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి, మన కంటికి కనబడేవి ఏవైనా కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. ఇప్పుడు ఏదైతే సృష్టిని మీరు చూస్తున్నారో ఆల్రెడీ ముందున్న పదార్థాన్ని వాడుకొని దేవుడు చేయలేదు. ఏమీ లేని సమయములలో క్రొత్తగా దేవుడు శూన్యములో సమస్తమును కలుగజేశాడు. ఇప్పుడు మానవుళ్ళు చాలామంది దేవుళ్ళు అని పిలువబడుతున్నారు. మానవుడు దేవుడు కావడానికి వీలు లేదు. ఎందుకంటే శూన్యములో నుండి మానవుడు ఏమీ చేయలేడు. ఏదైనా చేయాలంటే ప్రకృతిలోని పదార్థాలను వాడుకోవాలి. అయితే దేవుడు మాత్రం కనబడే పదార్థములను వాడుకోలేదు. అప్పటికి ఇంకేం పదార్థమే లేదు. కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు అని విశ్వాసము చేత గ్రహించుచున్నాము. మనకున్న విశ్వాసం ఏంటంటే బైబిల్ చెప్పింది కనుక, దేవుని వాక్యమే మనకు ఆధారం కనుక మనం విశ్వాసం ఉంచుతున్నాం. ఈ సృష్టి యావత్తు ఏమీ లేని సమయంలో దేవుని మాట చేత, ఆయన వాక్యము చేత కలుగునుగాక అన్న మాట చేత సకల సృష్టి కలిగింది. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి ఉంది. నాస్తికులు దేవుడు లేడని వాదించేవారు ఈ సృష్టి దానంతట అదే వచ్చిందని చెప్పడానికి ఒక కథ లేరు, మంచి కథ. ఆ కథలో ఒక కెమికల్ రియాక్షన్స్ జరిగి పేలుడు జరిగింది. కెమికల్ రియాక్షన్ జరగాలంటే ఏముండాలి? అక్కడ కొన్ని కెమికల్స్ ఉండాలి. అంటే అక్కడ రియాక్షన్ జరిగిందంటే కొన్ని కెమికల్స్ ఉండాలి. ఆ కెమికల్స్ ఎక్కడి నుండి వచ్చాయంటే దానికి ఆన్సర్ లేదు. ఆ పదార్థము నుండి పేలుడు జరిగింది అన్నారు. సరే, ఏదో పదార్థం ఉంది కాబట్టి పేలుడు జరిగింది అనుకుందాం. అసలు ఆ పదార్థమే ఎక్కడి నుండి వచ్చింది అంటే వాళ్ళ స్టోరీ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే ఏదో ఒక పదార్థం ఉంది, దాని నుండి స్టార్ట్ అయింది. కానీ దేవుని వాక్యం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏ పదార్థము లేనిది, మ్యాటరే లేకుండా ఉన్నప్పటి నుండి ఆయన మ్యాటర్ స్టార్ట్ చేశాడు. అక్కడ కనబడేడి పదార్థముల చేత ఈ ప్రపంచము సృజింపబడలేదు, శూన్యములో నుండి సమస్తమును ఆయన కలుగజేసెను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం అర్థమైందా? ఆది యందు అనగా ఏమి సృజింపబడక మునుపు యేసు నందు, యేసు కొరకు, యేసు వలన, యేసును బట్టి సమస్తమును సృజింపబడింది. ఆది యందు ఎవరు సృజించారు? మనం అందరము ఎవరికి వాళ్ళమే రాలేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమిని ఆకాశములను అంటే ఫస్ట్ ఏది? ఆకాశం ఫస్టా, భూమి ఫస్టా? ఆకాశములు. ఆకాశములలో దేవదూతలు, తర్వాత భూమి, ఆ తరువాత సకల సృష్టిని భూమి మీద దేవుడు ఎలా సృజించాడో మనం కింది వచనాలు చూస్తాం. అయితే ఈ వచనము మానవ కల్పిత ఎన్నో సిద్ధాంతాలను కొట్టివేస్తుంది. ఈ ఒక్క వచనం, ఈ వచనం చాలా చిన్నగా కనబడుతుంది కానీ ఎన్నో మానవ కల్పిత సిద్ధాంతాలను కొట్టివేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందుకు ఆల్రెడీ చెప్పాను. ఈజం అంటే సిద్ధాంతం, మనిషి యొక్క నమ్మకం, వారు నమ్ముతున్న సిద్ధాంతాన్ని ఇజం అంటారు. ఏథియిజం అంటే నాస్తికవాద సిద్ధాంతం అని అర్థం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్న స్టేట్మెంట్ ఏథియిజంను కొట్టేస్తుంది. దేవుడు లేడు అంటారు కదా, దేవుడు లేకుండానే ఈ సృష్టి వచ్చింది అంటారు కదా. కానీ బైబిల్ ఏమంటుంది? నో, దేవుడు ఫస్ట్ ఉన్నాడు, ఆ దేవుడే ఈ సృష్టిని చేశాడు. అప్పుడు ఏథియిజం ఏమైపోయినట్టు? కొట్టివేయబడినట్టు. నో గాడ్ అనే కాన్సెప్ట్ బైబిల్ వ్యతిరేకిస్తుంది. బైబిల్ ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు అని రుజువు చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఆల్రెడీ ఉన్నాడని నమ్మి అక్కడ నుండి స్టార్ట్ అయింది స్టోరీ. డౌట్తో స్టార్ట్ కాలేదు. దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నతో స్టార్ట్ కాలేదు. దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతో మన బైబిల్ స్టార్ట్ అవుతుంది. రైట్. ఇంకొక సిద్ధాంతాన్ని కూడా కొట్టేస్తుంది ఈ ఫస్ట్ వచనం. అగ్నాస్టిసిజం అని అంటారు. అంటే దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, డోంట్ నో. దేవుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆయన గురించి మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకోలేము అనే సిద్ధాంతం కొంతమంది ఉంటుంది. దేవుడు ఉన్నాడో లేడో వి డోంట్ నో అనే సిద్ధాంతం. మనకు అలాంటి అనుమానంలో లేము కదా. మనం దేవుడు ఉన్నాడా, ఉండో లేడో అంటున్నారా? నాస్తికులేమో అసలు లేడు అని వాదిస్తారు.
నాస్తికులు కాకుండా అగ్నాస్టిసిజం అని అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి సందిగ్ధంలో క్రైస్తవులు లేరు. మనం అందరం స్పష్టంగా నమ్ముతున్నాం దేవుడు ఉన్నాడు. సో అగ్నాస్టిసిజంను కొట్టేస్తుంది. నెక్స్ట్ యానిమిజం అంటారు. యానిమిజం అని అంటే ఆత్మలే దేవుళ్ళు, లేదా ప్రతి ప్రకృతిలోనే ఒక్కొక్క పదార్థానికి ఆత్మలు ఉంటాయి అంటారు. ఉదాహరణకు గంగా దేవత, గంగా నది ఉంది. ఆ నదిని ఒక స్పిరిట్ లాగా చూస్తారు వాళ్ళు, ఒక ఆత్మ, ఒక దేవతలాగా చూస్తుంటారు. ఈ నది అంతా దేవుని సృష్టిలో భాగం, సృష్టింపబడినది. అది ఆది అందు దేవుడున్నాడు, దేవుని తర్వాతనే సృష్టి వచ్చింది. కాబట్టి ఈ నదులు, పర్వతాలు వీటన్నిటికీ పేర్లు పెట్టి దేవుడు అని అంటే యానిమిజంని దేవుని వాక్యము కొట్టివేస్తుంది. అంటే ఈ లోకంలోనున్న ప్రకృతిలోని వాటికి ఆత్మలను పెట్టి అవి దేవుళ్ళు అనే ఆ సిద్ధాంతాన్ని ఈ మొదటి వచనం కొట్టివేస్తుంది. నెక్స్ట్ పాలిథియిజం అంటారు. పాలిథియిజం అంటే బహుదేవత ఆరాధన. మెనీ గాడ్స్, చాలామంది ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు. అయితే బైబిల్ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆది అందు ఒక్క దేవుడే భూమి ఆకాశములను సృజించను. బహుదేవత ఆరాధన బైబిల్ వ్యతిరేకిస్తుంది. దేవుడు ఒక్కడే, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఒక్కడే. బైబిల్ అంతా కూడా ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తుంది. కనుక ఆ ఒక్క దేవుడే సృజించాడు, సృజించిరి అని లేదు, సృజించాడు, ఆ ఒక్క దేవుడే చేశాడు. కనుక ఈ బహుదేవత ఆరాధనని ఈ వచనం కొట్టివేస్తుంది. పాలిథియిజం కూడా కొట్టివేయబడుతుంది. నెక్స్ట్ డ్యూయలిజం అని అంటారు. డ్యూయలిజం అని అంటే ఒక మంచి దేవుడు ఉన్నాడు, ఒక చెడ్డ దేవుడు ఉన్నాడు. మంచి పనులన్నీ మంచి దేవుడు చేస్తాడు, చెడ్డ పనులన్నీ చెడ్డ దేవుడు చేస్తాడు. అయితే ఆ చెడ్డ దేవుడు మన మీద కీడు చేయకుండా అంటే ఆయనకు బలు అర్పించాలా. మీకు తెలిసే ఉంటుంది, కొన్ని దేవతలకు వాటి బలి అర్పిస్తే అది మన కీడు చేయకుండా ఆపుతుంది, లేకపోతే అది నరబలిని కోరుకుంటుంది. దానికి ఏదో సాటిస్ఫై చేయాలా. అంటే మంచి దేవుడు ఉన్నాడు, చెడ్డ దేవుడు, డ్యూయలిజం అంటారు దీన్ని. నో, అది దేవుని వాక్యము ఖండిస్తుంది. ఇంకా చెడు అనేది ఏమీ లేకుండా మునిపే దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే సకల దూతలను సృజించాడు. ఇంకా మునుపు కూడా చెడు పాపం ఎలా ప్రవేశించింది అన్న విషయాలు కూడా మనం చూడబోతున్నాం. నెక్స్ట్ మోనోథియిజం కూడా కొట్టివేస్తుంది. మోనోథియిజం అంటే ఓన్లీ వన్ గాడ్. ఓన్లీ వన్ గాడ్ అంటే ఇప్పుడు మనం అందరం నమ్మే సిద్ధాంతం దేవుడు ఒక్కడే అని. కానీ ఆ ఒక్కడే అనే దాంట్లో కూడా మళ్ళీ తేడా ఉంది మనది. ఆ ఒక్క దేవునిలో ముగ్గురు ఉన్నారని మనం ఒప్పుకుంటున్నాం. కానీ మోనోథియిజం అంటే ఆ ముగ్గురు లేరు, ఒక్కడే ఉన్నాడు అని. ఇస్లాం మతం నమ్మేది అల్లా ఒక్కడే, దాంట్లో త్రిత్వం లేదు అని వాళ్ళు అంటారు. కానీ బైబిల్ని అంగీకరించిన వారు, బైబిల్ని విశ్వసించిన వారు, బైబిల్లో ఉన్న దేవుడు త్రిత్వమై ఉన్నాడని మనం నమ్ముతాం. సో మోనోథియిజం కూడా బైబిల్ని కొట్టివేస్తుంది. నెక్స్ట్ డీయిజం అంటారు. డీయిజం అని అంటే సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు కానీ చేశాడు అంతే, ఇక సృష్టిని కంట్రోల్ చేయలేడు. క్రియేటర్ కెన్ నాట్ కంట్రోల్. సృష్టిని చేశాడు అంతే, ఇక దానంతట అదే రన్నింగ్ అవుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యం దేవునికి లేదు. అంటే దేవుడు అసమర్థుడు అని నమ్మే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మనమే కంట్రోల్ చేసుకోవాలిగా, ఆయన సృష్టించాడు, ఆయన డ్యూటీ అయిపోయింది, ఇక మనమే కంట్రోల్ చేసుకోవాలి అనే సిద్ధాంతం, దాన్ని డీయిజం అంటారు. బైబిల్ అలా ఒప్పుకోవట్లేదు. సకల సృష్టిని దేవుడే చేశాడు, దేవుడే పరిపాలిస్తున్నాడు, దానికి చివరికి జడ్జిమెంట్, తీర్పునిచ్చేది దేవుడే. ఈ సృష్టిని అంతటిని ఒక కథ ముగింపులోనికి తీసుకెళ్లేది దేవుడే. ప్రకృతి అంతటి మీద సర్వ అధికారాలు దేవునికి ఉన్నాయని బైబిల్ యొక్క విశ్వాసం. నెక్స్ట్ హ్యూమనిజం అంటారు. హ్యూమనిజం అని అంటే మనిషే దేవుడు అని. విన్నారా ఇలాంటి సిద్ధాంతాలు? దేవుడు అన్నవాడు ఎక్కడో లేడు, మనమే దేవుళ్ళం అని. భారతదేశంలో మనుషులే దేవుళ్ళుగా ఆరాధింపబడుతున్న సంఘటనలు మనకి ఎన్నో కనబడుతుంటాయి. నో, మానవుడు సృజింపబడిన వాడు, సృష్టికర్త కాదు. మానవుడు ఎవరు కూడా ఆరాధింపబడడానికి వీలు లేదు. మానవుని కంటే ముందున్నవాడు దేవుడు. కాబట్టి ఆ మొదటి వచనము మనకు హ్యూమనిజంను కూడా కొట్టివేస్తుంది. నెక్స్ట్ మెటీరియలిజం. మెటీరియలిజం అని అంటే అర్థం ఏంటంటే ప్రతి పదార్థము దేవుడే. ఈ రాయి దేవుడే, ఈ ఫోన్ దేవుడే, ఈ కీబోర్డ్ దేవుడే, ప్రతిదాన్ని మొక్కుడే. ఇక పదార్థం అనేది దేవుడు అయిపోయి ఉంటాడు. నో, అది దేవుని వాక్యం ఖండిస్తుంది. ఇవన్నీ సృజింపబడినవి, సృష్టికర్త కాదు. సో మెటీరియలిజం అనేది కూడా కొట్టివేయబడుతుంది. నెక్స్ట్ పాంథియిజం అని అంటారు. పాంథియిజం అని అంటే అందరూ దేవుళ్ళే, ఆయన దేవుడే, అల్లా దేవుడే, భారతదేశంలో అన్ని కోట్ల దేవుళ్ళు దేవతలే, ఇంకే దేవుడు, అందరూ దేవుళ్ళే. నో, బైబిల్ అలా ఒప్పుకోదు. సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు,
ఆ ఒక్కడే సత్యదేవుడు, మిగిలినవన్నీ అసత్యము అని బైబిల్ చెప్తుంది. సో మనం ఆరాధిస్తున్న దేవుడు అందరూ ఒకటే అని కాదు. చాలామంది తెలియక మాట్లాడతారు, అన్ని మతాలు ఒకటే చెప్తున్నాయండి అని అంటారు. అలా అన్నవాడు అసలు ఏ మతాన్ని గురించి తెలియదని అర్థం. అన్ని మతాలు ఒకటే అనే ఆ సిద్ధాంతమే తప్పు. అన్ని మతాలు ఒకటి కాదు. ఒకటైతే ఎందుకు గొడవలండి? అన్ని మతాలు ఒకటే అయితే అందరం కలిసి ఒకే దేవుని ఆరాధించాలి కదా. అన్ని మతాలు ఒకటి కాదు, అన్ని డిఫరెంట్. ఒకదానికి ఒకటి పొత్తు కుదరదు. ఏది సత్యమో అది తెలుసుకొని దాన్ని వెంబడించాలి. అన్ని మతాలు ఒకటే అన్నవాడు ఏ మతాన్ని గురించి చదవలేదని అర్థం, తెలియదు అని అర్థం. తెలుసుకొని సత్యమేదో దాన్ని అనుసరించిన వాడు ధన్యుడు అవుతాడు. సో ప్యాంథియిజం, పానంథియిజం ఇలాంటి కొన్ని ఈజాలన్నీ కూడా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కొట్టేస్తుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే చదువుకున్న వాళ్ళకి అవసరం అవుతాయి. ఇవన్నీ మానవ కల్పిత సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్క వచనం అర్థం కాక మనిషికి ఎందుకు ఇంతసేపు నేను తీసుకొని దాన్ని వివరించానంటే, ఈ వచనం అర్థం కాక పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు తప్పుత్రోవకు వెళ్తున్నారు. ఈ వచనం అర్థం కాక ఇన్ని మతాలు సృష్టింపబడ్డాయి, ఇన్ని వర్గాలు ఏర్పడ్డాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎన్నో రకాల దేవుళ్ళను తయారు చేసుకున్నారు. ఈ ఒక్క వచనం అర్థం కాక. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన వలననే సమస్తము సృజింపబడింది, ఆయన కొరకు సృజింపబడింది. ఈ సత్యము తెలియక అజ్ఞానంలో మానవులు జీవిస్తున్నారు. సో సత్యాన్ని మనం ఇప్పుడు త్రవ్వడం ప్రారంభించాం. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది దేవుని సృష్టి ప్రణాళిక. ఎందుకు చేశాడు, ఫస్ట్ ఎలా చేశాడు, తర్వాత ఎందుకు చేశాడు, ఈ చేయబడిన సృష్టి ఎలా మలుపులు తిరిగింది, చివరి సృష్టి యొక్క గమ్యము ముగింపు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ స్పష్టంగా మనకు బైబిల్ నేర్పిస్తుంది. ఓపికతో యేసు రాకడ వరకు సజీవుల్లోగా లెక్కలో మనం ఉన్నంత వరకు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగిపోదాం. అందరం కూడా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.